హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ భూగోళ శాస్త్రం. ఇందులో మొదటి ప్రశ్న, తెలంగాణ ప్రాంతం ఉనికి రీత్యా ఏ గోళంలో ఉంది? ఉత్తరాంధ్ర గోళంలో ఉంది. తెలంగాణ ప్రాంతం ఉనికి రీత్యా ఏ ప్రాంతంలో ఉంది? దక్షిణాసియా. హైదరాబాద్ సంస్థానంలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉండేవి? 16 జిల్లాలు ఉండేవి. హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉండేవి? 8 జిల్లాలు ఉండేవి. తెలంగాణలో గల కొత్త జిల్లాలను ఏ చట్టం ప్రకారం అమలు చేయడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1974. 1865లో మొదటి సాలార్జంగ్ అయిన సర్ మీర్ తుగ్లక్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానంలో ఏ పేరిట 16 జిల్లాలను ఏర్పాటు చేశాడు? రైట్ ఆన్సర్ ఈస్ జిల్లా బందీ. దేశంలో జిల్లాల సంఖ్యలో తెలంగాణ ఏ స్థానంలో ఉంది? 9వ స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,51,00,000 కాగా దేశ జనాభాలో 2.90% కలిగి 12వ స్థానాన్ని పొందింది. తెలంగాణలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లాలు: మొదటిది భద్రాద్రి కొత్తగూడెం 7,483 చదరపు కిలోమీటర్లు, రెండవది నల్గొండ 7,122 చదరపు కిలోమీటర్లు, అలాగే మూడవది నాగర్ కర్నూల్ 6,395 చదరపు కిలోమీటర్లు. తెలంగాణలో విస్తీర్ణం రీత్యా అతి చిన్న జిల్లాలు: మొదటిది వచ్చేసి హైదరాబాద్ 217 చదరపు కిలోమీటర్లు, రెండవది మేడ్చల్ మల్కాజ్గిరి 1,059 చదరపు కిలోమీటర్లు, అలాగే మూడవది వరంగల్ అర్బన్ 1,293 చదరపు కిలోమీటర్లు. తెలంగాణలో అత్యధిక జనాభా గల జిల్లాలు: మొదటిది హైదరాబాద్, రెండవది మేడ్చల్ మల్కాజ్గిరి, మూడవది రంగారెడ్డి. తెలంగాణలో అత్యల్ప జనాభా గల జిల్లాలు: మొదటిది ములుగు, రెండవది జయశంకర్ భూపాలపల్లి, అలాగే మూడవది కొమరంభీం ఆసిఫాబాద్. తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లాలు: భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మూడవది నాగర్ కర్నూల్. అలాగే తెలంగాణలో అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లాలు: హైదరాబాద్, కరీంనగర్. తెలంగాణలో అటవీ విస్తీర్ణ శాతం పరంగా చూసుకున్నట్లయితే అధికంగా గల జిల్లాలు: మొదటిది ములుగు 71.81%, రెండవది భద్రాద్రి కొత్తగూడెం 60.95%, అలాగే మూడవది ఖమ్మం 54.41%. తెలంగాణలో అటవీ విస్తీర్ణం శాతం అల్పంగా గల జిల్లా: మొదటిది కరీంనగర్ 0.15%, రెండవది జోగులాంబ గద్వాల్ 0.29%, అలాగే మూడవది హైదరాబాద్ 0.80%. తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత రేటు అంటే లిటరసీ రేట్ 66.54% కాగా ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 75.4% కాగా స్త్రీల యొక్క అక్షరాస్యత రేటు 57.99%. అత్యధిక అక్షరాస్యత రేటు గల జిల్లాలు: మొదటిది హైదరాబాద్ 83.25%, రెండవది మేడ్చల్ మల్కాజ్గిరి 82.48%, అలాగే మూడవది హన్మకొండ 74.13%గా ఉంది. అలాగే అత్యల్ప అక్షరాస్యత రేటు గల జిల్లాలు:
జోగులాంబ గద్వాల్ 49.87% కాగా రెండవది నారాయణపేట్ 49.93%, మూడవది నాగర్ కర్నూల్ 54.38%. రాష్ట్ర సరిహద్దులు. ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు గల జిల్లాలు 7. అవి: మొదటిది ఖమ్మం, రెండవది నల్గొండ, మూడవది జోగులాంబ గద్వాల్, నాలుగవది వనపర్తి, ఐదవది సూర్యాపేట, ఆరవది నాగర్ కర్నూల్, ఏడవది భద్రాద్రి కొత్తగూడెం. మహారాష్ట్రతో సరిహద్దు గల జిల్లాలు 7. అవి: జయశంకర్ భూపాలపల్లి, రెండవది కొమరంభీం ఆసిఫాబాద్, మూడవది కామారెడ్డి, నాలుగవది ఆదిలాబాద్, ఐదవది నిజామాబాద్, అలాగే ఆరవది నిర్మల్, ఏడవది మంచిర్యాల. కర్ణాటకతో సరిహద్దు గల జిల్లాలు 6 జిల్లాలు. అవి: మొదటిది సంగారెడ్డి, రెండవది కామారెడ్డి, మూడవది వికారాబాద్, నాలుగవది నారాయణపేట, ఐదవది జోగులాంబ గద్వాల్, ఆరవది మహబూబ్ నగర్. ఛత్తీస్గఢ్తో సరిహద్దు గల జిల్లాలు 3. అవి: భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి. రెండు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే జిల్లాలు 4. అవి: కామారెడ్డి కర్ణాటక మరియు మహారాష్ట్ర, జోగులాంబ గద్వాల్ కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్, జయశంకర్ భూపాలపల్లి మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఆంధ్రప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్. తెలంగాణ రాష్ట్రానికి తూర్పున చివరన గల జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం. తెలంగాణ రాష్ట్రానికి పడమరన చివరన గల జిల్లాలు 2: నారాయణపేట్, వికారాబాద్. తెలంగాణ రాష్ట్రానికి దక్షిణంగా చివరన గల జిల్లాలు 1 జిల్లా జోగులాంబ గద్వాల్. తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరంగా చివరన గల జిల్లాలు 2: ఆదిలాబాద్ మరియు కొమరంభీం ఆసిఫాబాద్. రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలతో సరిహద్దు పంచుకునే జిల్లాలు 2: రంగారెడ్డి 8, సిద్దిపేట 8. రాష్ట్రంలో తక్కువ జిల్లాలతో సరిహద్దు పంచుకునే జిల్లాలు 3: ఆదిలాబాద్ 2, హైదరాబాద్ 2, అలాగే జోగులాంబ గద్వాల్ 2 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటాయి. రాష్ట్రంలో 7 జిల్లాలతో సరిహద్దు కలిగిన జిల్లా జయశంకర్ భూపాలపల్లి. జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా అత్యధిక జిల్లాలుగా విభజించబడిన ఉమ్మడి జిల్లా వరంగల్. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా విభజింపబడని జిల్లా హైదరాబాద్. కర్ణాటకతో పొడవైన సరిహద్దు గల జిల్లా సంగారెడ్డి. అలాగే కర్ణాటకతో తక్కువ పొడవైన సరిహద్దు గల జిల్లా జోగులాంబ గద్వాల్. ఛత్తీస్గఢ్తో పొడవైన సరిహద్దు గల జిల్లా ములుగు. ఛత్తీస్గఢ్తో తక్కువ సరిహద్దు గల జిల్లా జయశంకర్ భూపాలపల్లి. మహారాష్ట్రతో పొడవైన సరిహద్దు గల జిల్లా ఆదిలాబాద్. మహారాష్ట్రతో తక్కువ సరిహద్దు గల జిల్లా మంచిర్యాల. ఆంధ్రప్రదేశ్తో పొడవైన సరిహద్దు గల జిల్లా ఖమ్మం. ఆంధ్రప్రదేశ్తో తక్కువ సరిహద్దు పంచుకున్న జిల్లా వనపర్తి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.